హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ మధ్యకాలంలో లివ్ ఇన్ రిలేషన్షిప్లు ఎక్కువైపోతున్నాయి. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో హత్యలు కూడా జరుగుతున్నాయి. ఒక యువకుడు ఒక బాలికకి ట్యూషన్ చెప్తూ ఉండేవాడు. ఆ బాలిక తల్లితో యువకుడికి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఈ యువకుడు బాలిక మీద కూడా కన్నేశాడు. బాలికని లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడు ఆ బాలిక తన తల్లికి విషయం చెప్పింది. అప్పుడు తల్లి కూతురు తీసుకున్న నిర్ణయం ఒక హత్యకు దారితీసింది. ఈ నిజమైన సంఘటన లక్నోలో జరిగింది. లక్నోలో మొన్న అంటే సోమవారం 8వ తారీఖు ఉదయం 9 గంటలకి లక్నోలోని సాలార్జంగ్ గ్రామంలోని బీబీడీ పోలీస్ స్టేషన్కి ఒక మహిళ కాల్ చేసింది. పోలీసులతో ఆ మహిళ, నేను ఒక హత్య చేశాను, డెడ్ బాడీ నా పక్కనే ఉందని చెప్పింది. పోలీసులు మొదట్లో పట్టించుకోలేదు, ఎందుకంటే ఇటువంటి ఫేక్ కాల్స్ తరచూ వస్తుంటాయి. అప్పుడు ఆ మహిళ, నేను చెప్పింది మీరు నమ్మకపోతే నేను చెప్పిన ఇంటి అడ్రస్కి రండి, మీకే నిజం తెలుస్తుందని చెప్పడంతో పోలీసులు ఆ మహిళ చెప్పిన ఇంటి అడ్రస్కి వెళ్ళారు. ఇంటి లోపలికి ప్రవేశిస్తే ఒక గదిలో మహిళ తన 2 కూతుళ్లతో కూర్చుని ఉంది. పోలీసులు ఆ మహిళతో, మీరేనా మాకు కాల్ చేసిందని అడిగితే, అవును నేనే మీకు ఫోన్ చేశానని చెప్పింది. మీరు మర్డర్ చేశారన్నారు కదా, ఎవరిని మర్డర్ చేశారు, డెడ్ బాడీ ఎక్కడుందంటే ఆ మహిళ అనబడే తల్లి పోలీసులు తీసుకొని పక్క గదికి తీసుకెళ్ళింది. ఆ గదిలో రక్తపు మడుగులో పడిన ఒక యువకుడి డెడ్ బాడీ కనిపించింది. పోలీసులు మహిళతో, ఈ హత్య మీరే చేశారని అడిగితే, అవును మేము ముగ్గురం కలిసి చేశామని చెప్పింది. దాంతో పోలీసులు తల్లిని 2 కూతుళ్ళని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ యువకుడి డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్లో మహిళతో ఆ పోలీసులు ఇంటరాగేషన్ చేశారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఆ యువకుడు ఎవరు, మీరు ఎందుకు హత్య చేశారు, హత్యకు గల కారణాలు ఏంటని అడిగితే ఆ మహిళ జంకు బొంకు లేకుండా నిర్భయంగా, మొహంలో ఎటువంటి పశ్చాత్తాపము లేకుండా జరిగిన కథంతా పోలీసులకు చెప్పింది. అదేంటంటే ఆ మహిళ పేరు రత్న. రత్నకి 2007వ సంవత్సరంలో రాజేంద్ర అన్న వ్యక్తితో పెళ్ళైంది. రాజేంద్ర ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తూ ఉండేవాడు. ఇద్దరికి 2 కూతుళ్ళు పుట్టారు. పెద్ద కూతురు పేరు జాన్వి, చిన్న కూతురు పేరు అనుష్క. ఇక్కడ రాజేంద్రకి తాగుడు వ్యసనం ఉంది. ప్రతిరోజు తాగొచ్చి రత్నని వేధిస్తూ ఉండేవాడు, తిడుతూ ఉండేవాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. రత్న ఈ వేధింపులు ఇవన్నీ భరించలేక తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుంది. దాంతో తన భర్తకి విడాకులు ఇవ్వలేదు, కానీ 2012వ సంవత్సరంలో తన పెద్ద కూతురు చిన్న కూతురుని తీసుకుని విడిగా ఉండేది. అప్పటికే పెద్ద కూతురు జాన్వి వయస్సు 5 సంవత్సరాలు, చిన్న కూతురు వయస్సు 2 సంవత్సరాలు. రత్న ఎక్కడైతే ఏ ఇంట్లోనైతే ఉండేదో ఆ ఇంటి పక్కనే సూర్యప్రతాప్ సింగ్ అనే యువకుడు ఉండేవాడు. సూర్య వయస్సు 20 సంవత్సరాలు, పాలిటెక్నిక్ చేశాడు, పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉండేవాడు, జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండేవాడు. రత్న సూర్యతో, బాబు నా పెద్ద కూతురికి నువ్వు కూడా ట్యూషన్ చెప్తావని అడిగితే సూర్య, సరే అక్క తప్పకుండా చెప్తానన్నాడు. ఇక అప్పటి నుంచి సూర్య రత్న పెద్ద కూతురికి ట్యూషన్ చెప్తూ ఉండేవాడు. సూర్య రత్న కంటే వయస్సులో 13 సంవత్సరాలు చిన్నవాడు. సూర్య రత్నని అక్క అక్క అని పిలుస్తూ ఉండేవాడు. మొదట్లో అక్క అని పిలుస్తూ ఉండేవాడు, ఆ తర్వాత ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆ ఫ్రెండ్లీ కాస్త ప్రేమలోకి దారితీసింది. సూర్య రత్నని ప్రేమించడం మొదలుపెట్టాడు. రత్న కూడా సూర్య అంటే ఇష్టపడింది. ఇద్దరూ అలా ప్రేమించుకుంటూ ఉండేవారు. అలా 2 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రత్న భర్త రాజేంద్ర 2014 సంవత్సరంలో జాండీస్తో చనిపోయాడు. ఇక్కడ సూర్య కుటుంబ సభ్యులకి వీళ్ళ ప్రేమ వ్యవహారం తెలిసింది. అప్పుడు సూర్య తండ్రి నరేంద్ర సింగ్ తన కొడుకుతో, ఒరేయ్ పెళ్ళి 2 పిల్లలున్న మహిళతో ప్రేమ ఏంట్రా, నువ్వు చక్కగా పెళ్లి చేసుకో, నీకు ఒక అమ్మాయిని చూస్తున్నావంటే సూర్య దాన్ని పట్టించుకోలేదు. దాంతో తండ్రి కొడుకుల మధ్య గొడవలు తలెత్తేవి. ఇక్కడ 2014 సంవత్సరంలో రత్న భర్త రాజేంద్ర జాండీస్తో చనిపోతే భర్తకు సంబంధించిన ఉద్యోగానికి సంబంధించిన గ్రాడ్యుటీ, ఏరియర్లు ఇవన్నీ చాలా పెద్ద మొత్తంలో కొన్ని లక్షల రూపాయలు రత్నకి వచ్చాయి. అలాగే భర్త పెన్షన్ ప్రతి నెల దాదాపు 35,000 రూపాయలు వచ్చేవి. ఇక్కడ సూర్య పేరు మీద ఒక ఇంటి స్థలం ఉంది. సూర్య కూడా అప్పటికే ఎవరెడీ అన్న కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. ఇక్కడ సూర్య కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుంది. ఆ రత్నతో, నీకు ప్రేమ ఏంటి, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావంటే ఇక్కడ సూర్య పట్టించుకోలేదు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరగడంతో సూర్య రత్నతో విడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ సూర్య పేరు మీద ఇంటి స్థలం ఉంది. దానికి రత్న
డబ్బులు అరేంజ్ చేసింది. దాంతో ఒక ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లోనే ఇద్దరూ సహజీవనం చేస్తూ ఉండేవారు. అంటే సూర్య పేరు మీద స్థలం ఉంది, కానీ ఇల్లు కట్టుకోవడానికి రత్న తన భర్త దగ్గర నుంచి వచ్చిన డబ్బులన్నీ పెట్టింది. క్రమంగా రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఇద్దరు ఆడకూతురు కూడా పెరిగి పెద్దవారు అవుతున్నారు. సూర్య కన్ను రత్న పెద్ద కూతురు జాన్ మీద పడింది. పెద్ద కూతుర్ని అసభ్యంగా తాకేవాడు, అనుచితంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. జాన్వి ఇవన్నీ తట్టుకోలేక వ్యతిరేకించేది. జాన్వి వ్యతిరేకిస్తున్నప్పుడల్లా సూర్య జాన్విని తిట్టేవాడు, కొట్టేవాడు, గదిలో పెట్టి బంధించేవాడు. జాన్వి ఈ బాధలన్నీ తన తల్లికి చెప్పుకుంది. తల్లి మొదట్లో నిర్ఘాతపోయింది. ఆ తర్వాత సూర్యతో, ఇదేంటి, నా కూతురు అయితే నీకు కూడా కూతురు లాంటిదే, అటువంటి నీ కూతురు లాంటి దాంతో ఈ విధంగా అసభ్యంగా అనుచితంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అంటే సూర్య రత్న మీద కూడా చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా ఇద్దరు కూతుళ్ళ మీద వేధించేవాడు. ఈ వేధింపులన్నీ ప్రతిరోజు ఎక్కువైపోతుండేవి. రత్నకి వేరే దారి లేకపోయింది. ఎందుకంటే భర్త చనిపోయాడు, సూర్యతో సహజీవనం చేస్తుంది. ముగ్గురు ఆడవాళ్ళు కావడం చేత సూర్యని ఎదిరించేవాళ్ళు ఆ శక్తి లేకుండా పోయేది. కానీ రోజు రోజుకి సూర్య పెద్ద కూతురి మీద వేధింపులు, లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. సూర్య ఇద్దరు కూతుళ్ళని స్కూల్ కూడా పంపించేవాడు, కాలేజ్ కూడా పంపించేవాడు కాదు. గదిలోని పెట్టి బంధించేవాడు, స్కూల్ మాన్పించేశాడు. రత్న సూర్యతో తీవ్రంగా విభేదించింది. ఇదేంటి, పిల్లలిద్దరూ చదువుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అని తీవ్రంగా కొట్లాడేసరికి అప్పుడు సూర్య ఒప్పుకున్నాడు. పెద్ద కూతుర్ని కాలేజీలో జాయిన్ చేయించారు, చిన్న కూతుర్ని స్కూల్లో జాయిన్ చేయించారు. కానీ సూర్య వేధింపులు మాత్రం ఎక్కువైపోతూ ఉండేవి. రత్న సూర్యతో విడిపోవాలని అనుకునేది, కానీ ఇల్లుమో సూర్య పేరు మీద ఉంది. దాంతో సూర్యతో ఈ ఇంటిని నా పేరు మీద అంటే సూర్య దానికి ఒప్పుకునేడు కాదు. ఈ విషయం మీద కూడా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతూ ఉండేవి. ఈ క్రమంలో గత ఆదివారం, అంటే 7వ తారీఖు ఆదివారం సాయంత్రం పెద్ద కూతురు జాన్వి కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. సూర్య తన జాబ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి జాన్వి ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత పరిశీలిస్తే అందులో జాన్వి ఒక యువకుడితో దిగిన ఫోటో కనిపించింది. ఈ యువకుడు ఎవరు, వీడితో నీకేంటి సంబంధం అని జాన్విని అడిగితే, జాన్వి, అతను నా కాలేజీలో చదువుకుంటున్నాడు, ఇద్దరం కలిసి సరదాగా ఫోటో తీసుకున్నాం, అంతే తప్పితే మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధము ఏమీ, ప్రేమ గేమ ఏమీ లేదని చెప్పింది. అయినా సరే సూర్య ఊరుకోకుండా జాన్విని జుట్టు పట్టుకొని ఒక గదిలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు. తలుపులు వేసేసాడు. దాంతో రత్న చిన్న కూతురు ఇద్దరు కంగారు పడి తలుపులు దబదబా బాడటంతో అప్పుడు సూర్య తలుపులు తెరిచాడు. పెద్ద కూతురు జాన్వి ఏడ్చుకుంటూ తన తల్లిని కౌగిలించుకుంది. ఆ రోజు రాత్రి తల్లి, ఇద్దరు కూతుళ్ళు ఒక గదిలో కూర్చుని తీవ్రంగా బాధపడ్డారు. పెద్ద కూతురు జాన్వి తన తల్లికి తన బాధలన్నీ చెప్పుకొని విపరీతంగా ఏడ్చింది, రోధించింది. రత్న తల్లి తన కూతురు ఏడవడం తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో సూర్య మరొక గదిలో పడుకుంటున్నాడు. ఆ రోజు రాత్రి వరకు తల్లి, ఇద్దరు కూతుళ్ళు తీవ్రంగా ఆలోచించారు. ఈ వేధింపులు ఇంకెన్ని రోజులు భరించాలి అని ముగ్గురు కలిసి చర్చించుకున్నారు. చివరికి రత్న తన ఇద్దరు కూతుళ్ళతో, ఈ వేధింపులన్నీ మనం ఇంకెన్ని రోజులు భరిస్తాం, సూర్యని చంపేద్దామని అడిగితే ఇద్దరు కూతుళ్ళు దానికి ఒప్పుకున్నారు. అప్పటికే అర్ధరాత్రి గడిచిపోయింది. 1 గంట 2 గంటలు అవుతుంది. ముగ్గురు కలిసి తీవ్రంగా ఆలోచించుకున్నారు, పథకం వేసుకున్నారు. రత్న వంటింట్లోకి వెళ్ళి కత్తి తీసుకుని వచ్చింది. గదిలో సూర్య అదమర్చి నిద్రపోతున్నాడు. ఇద్దరు కూతుళ్ళు ఒకళ్ళేమో కాళ్ళు పట్టుకున్నారు, ఒకళ్ళు చేతులు పట్టుకుంటే రత్న సూర్య మెడ మీద దాడి చేసి కత్తితో పొడిచింది. సూర్యకి నిద్రలోంచి మెలకు వచ్చింది. తీవ్రంగా ప్రతిఘటించడానికి ప్రయత్నించాడు. కానీ ఇద్దరు కూతుళ్ళు ఒకరు కాళ్ళు ఒకరు చేతులు పట్టుకోవడంతో కదిలించలేకపోయాడు. రత్న సూర్య గుండెల మీద కూర్చుని కత్తితో విచక్షణరహితంగా పొడిచి సూర్యని హత్య చేసేసింది. ఆ తర్వాత ముగ్గురు డెడ్ బాడీ పక్కనే కూర్చున్నారు. ఏం చేయాలని ఆలోచించారు. ఈ లోపల తెల్లారిపోయింది. ఉదయం 9 గంటలకి రత్న ఒక నిర్ణయానికి వచ్చి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి, నేను ఒక హత్య చేశాను, డెడ్ బాడీ నా పక్కనే ఉందని చెప్తే పోలీసులు మొదట్లో నమ్మలేదు. అప్పుడు రత్న, మీకు నమ్మకం కుదరకపోతే మీరు నేను చెప్పిన అడ్రస్కి రండి, అప్పుడు నిజం మీకే తెలుస్తుందంటే పోలీసులు వచ్చి చూసేసరికి ఈ సంఘటన మొత్తం బయటపడింది. పోలీసులకి ఈ కథంతా చెప్తున్నప్పుడు రత్న మొహంలో ఎటువంటి పశ్చాత్తాపము కనబడలేదు. తాను ఒక మంచి పని చేశానన్న ఒక సంతృప్తి కనబడింది. ఆ తర్వాత పోలీసులు ముగ్గురి మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. కాకపోతే రత్నని మహిళా జైలుకు పంపించారు. ఇద్దరు కూతుళ్ళు మైనర్లు కావడం చేత జువెనల్ హోమ్కి తరలించారు. సరే, చట్టం తన పని తాను చేసిపోతుంది. రత్నకి బహుశా జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష పడవచ్చు. కానీ ఇద్దరు కూతుళ్ళు మైనర్లు అవడం చేత జువెనల్ హోమ్లోనే ఉంటారు. పెద్దగా శిక్షలు ఉండవు. కానీ
శిక్షాకాలం ముగించుకొని జువెనల్ హోమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఇద్దరు కూతుళ్ళ పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు ఏంటన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే తండ్రి ఆల్రెడీ చనిపోయాడు, తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది. ఈ ఇద్దరిని చూసుకునే వాళ్ళు ఎవరుంటారో, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేం. ఇక్కడ సూర్య అన్న వాడు కూడా తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకు, తల్లిదండ్రులకి కడుపుపోత మిగిల్చి వీడు కూడా హత్యకు గురయ్యాడు. ఈ సూర్య అన్నవాడు రత్నని ప్రేమించడంలో తప్పులేదు. వయసులో 13 సంవత్సరాలు పెద్దయినప్పటికీ ఇద్దరూ ఇష్టపడ్డారు, ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. కానీ కూతురు లాంటి పెద్ద కూతురు మీదే కన్నేసి చివరికి తన చావుని తానే కొని తెచ్చుకున్నాడు. ఇటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఇటువంటి హత్యలు తరచూ జరుగుతున్నాయి. ఇదే విధంగా నిర్మల్ జిల్లా బైన్సాలో కూడా అశ్విని అనే ఒక మహిళ తన భర్తతో విడాకులు తీసుకుని తన ఇద్దరు కూతులతో సపరేట్గా ఉండేది. అప్పుడే నరేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. నరేష్ అశ్వినికి ఒక టీ స్టాల్ పెట్టించి ఇచ్చాడు. టీ స్టాల్ అన్న తర్వాత ఎంతోమంది కస్టమర్లు వస్తారు టీ తాగడానికి. అశ్విని ఒకరితో ఫోన్లో తరచుగా మాట్లాడుతూ ఉందని నరేష్ అనుమానం పెంచుకొని అశ్వినిని విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీ పక్కనే కూర్చొని ఉన్నాడు. సరే, పారిపోయినా కూడా పోలీసులు పట్టుకుంటారు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నరేష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ అనుమానం అనే పెనుభూతంతో నరేష్ అశ్వినిని చంపేశాడు. జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితిని తెచ్చుకున్నాడు. సరే, ఆ తర్వాత రోజుల్లో పశ్చాత్తాపం పొందిన జైలు నుంచి బయటకు రాలేడు. ఆ 4 గోడల మధ్య జీవితాంతం జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఈ విధమైనటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉండటం నిజంగా దారుణం, శోచనీయం. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం తప్పేమీ కాదని కొంతమంది, తప్పని మరికొంతమంది వాదించుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద డిబేట్కి సంబంధించిన విషయం. మరి ఈ కథలు విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.